హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు రవితేజ సినిమా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది? ఈ సినిమా గతంలో వచ్చిన హరీష్ శంకర్ సినిమా గబ్బర్ సింగ్ లాగా మిస్మరైజ్ చేయగలిగాడా హరీష్ శంకర్? గతంలో వచ్చిన మిరపకాయి లాంటి సినిమాల్లాగానే ఇందులో యాక్ట్ చేశాడా రవితేజ అనేది చూద్దాము. సో ఈ మిస్టర్ బచ్చన్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాము. ఇందులో పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రోల్లో రవితేజ ప్లే చేశాడు. సో సినిమా స్టార్టింగ్ నుంచి ఒక 20 మినిట్స్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే ప్రాసెస్లో తన జాబ్ అనేది కోల్పోతాడు. ఆ తదనంతరం అతను డీజే ఆర్టిస్టుగా తన కెరీర్ని స్టార్ట్ చేసుకున్న టైంలో హీరోయిన్ అనేది పరిచయం అవుతుంది. ఆ తదనంతరం వచ్చే కామెడీ ట్రాక్ కానీ లవ్ ట్రాక్ కానీ బాగానే మెప్పించగలిగాడు రవితేజ. సో కేవలం ఈ సినిమాని ఒక సక్సెస్ ఫార్ములాలోనో లేకపోతే కామెడీ ప్లస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ థ్రిల్లర్ ఇలాంటి జోన్లు కాకుండా కేవలం కామెడీని బేస్ చేసుకొని ప్లస్ రొమాంటిక్ యాంగిల్లో పెర్ఫార్మెన్స్ ఇద్దాము అనే పాయింట్లోనే హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. సో రెగ్యులర్ ఫార్ములా లాగానే ఈ సినిమా అనేది కమర్షియల్ యాంగిల్లో మెప్పించగలిగాడు తప్పించి ఎటువంటి కొత్తదనం అనేది లేకుండా ఉంది. ఈ మిస్టర్ బచ్చన్ బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి అజయ్ దేవ్గన్ రైడన్ మూవీకి రీమేక్గా అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ మూవీ చూసిన వాళ్ళకి ఈ మూవీ ఎంతవరకు మెప్పించకపోవచ్చు. అందులో చాలా సీరియస్ క్యారెక్టర్లో ప్లే చేసిన అజయ్ దేవ్గన్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, మూవీ స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీకి ఆ మూవీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ మిస్టర్ బచ్చన్ స్టోరీ లైన్ వచ్చేసి చాలా కామెడీ యాంగిల్లో పోతూ ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ మట్టికి మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రోల్లో రవితేజ మెప్పించాడు, కానీ ఆ తదనంతరం క్యారెక్టర్ చేంజ్ అయిన రోల్లో మట్టికి అంత సీరియస్నెస్ అనేది లేకుండా సిల్లీ తోటి బాగా కామెడీగా ఏదో సిల్లీగా యాక్ట్ చేశాడు. ఇకపోతే ఇందులో యాక్టర్స్ అయినటువంటి జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ పర్లేదు. అతను ఒక కామిక్ రోల్లో ప్లే చేసినప్పటికీ అది ఒక డీజే టిల్లులోని యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ లానే ఉంటుంది తప్పించి ఎటువంటి కొత్తదనం లేదు. సో సత్య కామెడీకి ఓకే మెప్పించగలిగాడు. ఇకపోతే మిక్కీ జే మేయర్ తమన్లాగా ఆ బీజిఎం అనేది బాగానే ఇవ్వగలిగాడు. స్టోరీ లైన్ కానీ ఇకపోతే స్క్రీన్ ప్లే కానీ ఎడిటింగ్ కానీ నేరేషన్ కానీ ఎటువంటి కొత్తదనం అనేది లేకుండా హరీష్ శంకర్ గత చిత్రాల్లాగానే ఏదో సోసోగా లాగిచ్చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే చాలా రిచ్గా, ప్రొడక్షన్లో ఎక్కడ మనీకి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా ప్లాన్ చేశారు ప్రొడక్షన్ అనేది. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ మిస్టర్ బచ్చన్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా ఉంటుంది. కొత్తదనం అనేది అయితే ఉండదు. ముఖ్యంగా రవితేజలోని గతంలో ఉన్న యాక్టింగ్, స్పిరిచువల్ యాక్టింగ్ అనేది ఉంటుంది తప్పించి కొత్తదనం అనేది యాక్టింగ్ ఉండదు. ఇకపోతే ఈ సినిమా మొత్తం ఏ టైంలో చిత్రీకరించారు, లైక్ ఇది 1980నా లేకపోతే 1990నా లేకపోతే 2000 ప్రజెంట్ జనరేషన్ బేస్ చేసుకొని తీసారా అనేది మటుకు చెప్పలేము. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ అనేది కొంత 1980 టైంలో లాగా ఉంటుంది, కొంత ప్రజెంట్ జనరేషన్ లా ఉంటుంది. సో మొత్తం మిక్స్డ్గా తీసేశాడు హరీష్ శంకర్. సో ఈ సినిమాలో ఏ పీరియడ్లో అనేది ఈ కథ రాసుకున్నాడు అనేది మటుకు చెప్పలేము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి మాస్ మసాలా మూవీ అని చెప్పాలి. ఇందులో ఎటువంటి స్టోరీ నేరేషన్ కానీ కొత్తదనం కానీ లేకుండా ఓన్లీ ఒక మాస్ ఫార్ములా తోటి 4 ఫైట్లు, 5 సాంగ్స్, 10 వల్గర్ డైలాగులు, 4-5 పంచులతో కేవలం సినిమా నింపేసేసాడు. సో ఈ సినిమా చూడాలి అంటే స్టోరీ కోసం కాకుండా రవితేజ పెర్ఫార్మెన్స్ కోసము, కామెడీ టైం కోసం అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Black. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.